ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనకాపల్లి జిల్లా యలమంచిలి కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత రుత్తుల రామును పోలీసులు అరెస్ట్ చేశారు. పరవాడ యలమంచిల్లో కల్తీ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించారు. పాయకరావుపేట విజయలక్ష్మి ట్రేడర్స్ లో మద్యం పంపిణీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి కల్తీ మద్యం మాఫియా విక్రయిస్తున్నారు. 72 లీటర్ల స్పిరిట్, ఖాళీ మద్యం సీసాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనకాపల్లి జిల్లా యలమంచిలి కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత రుత్తుల రామును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు లైవ్ లో. నరేష్, మహేశ్వరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కల్తీ మద్యం అనేది భారీ స్థాయిలో హల్చల్ చేస్తుంది. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కల్తీ మద్యం అనేది భారీ ఎత్తున కూడా టీడీపీ నాయకులు పెంచి పోషిస్తున్నారనే విషయంపై కూడా చేసుకోవచ్చు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఏకంగా అనకాపల్లి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా కూడా దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో కీలక అంశాలు బయటబయలయ్యాయి. ఏకంగా టీడీపీ నాయకుడు రుత్తుల రామును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరు పరవాడ, అదేవిధంగా యలమంచిలి ఈ 2 కేంద్రాల్లో కూడా కొన్ని గోడౌన్ టైప్లో ఏర్పాటు చేసి అక్కడ కల్తీ మద్యాన్ని పూర్తిగా తయారు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ నుంచి హ్యాండ్ శానిటైజర్స్ ఏవైతే స్పిరిట్స్ ఉంటాయో, మెడికల్ పర్పస్లో వాడే స్పిరిట్స్ బాటిల్స్ను అక్కడి నుంచి 100 రూపాయలకు కొనుగోలు చేసి లీటర్ చొప్పున కూడా వాటిని ఇక్కడ అనకాపల్లి జిల్లాకు తీసుకుని వచ్చి ఇక్కడ కొన్ని రసాయనాలతో కలిపి 180 mlకు 2 చుక్కల చొప్పున వేస్తూ కూడా క్వార్టర్ బాటిల్స్తో తయారు చేసినట్లుగా గుర్తించారు. అయితే టీడీపీ నాయకులు పూర్తిగా కూడా కూటమి నాయకులు అండదండలతో అందరూ కూడా పూర్తిగా అన్ని చోట్ల ఈ విధంగా కల్తీ మద్యం మాఫియాను మొదలుపెట్టారు. అయితే కల్తీ మద్యం మాఫియా ఏ విధంగా చెలరేగుతుందంటే ఇప్పుడు మార్కెట్లో ఏది ఒరిజినల్ మందు లేదా కల్తీ మందు చెప్పలేని పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా అనకాపల్లి జిల్లాను ఈ కల్తీ మద్యం మాఫియాకు అడ్డాగా మార్చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం ప్రస్తుతం చూస్తున్నాము, రుత్తుల రాము అనే వ్యక్తిని యలమంచిలి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే పరవాడలో కూడా 2 కేంద్రాలను ఏర్పాటు చేసి 2 కేంద్రాల్లో కూడా ఈ కల్తీ మద్యం మాఫియాను గుర్తించారు పోలీసు అధికారులు. అయితే పూర్తిగా కూడా ఇటువైపు పాయకరావుపేట ప్రాంతంలో విజయలక్ష్మి ట్రేడర్స్ గోడౌన్లో ఏకంగా ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేస్తారో ఆ మద్యాన్ని నేరుగా ఆ ట్రేడర్స్ గోడౌన్లో దాచిపెట్టి అక్కడి నుంచి విక్రయిస్తున్నట్లుగా వివిధ శాఖలకు ఏదైతే అక్కడి నుంచి కొన్ని కేంద్రాలను ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో వారు ఎవరైతే అమ్మకాలు జరుపుతుంటారో అలాంటి వారికి అక్కడి నుంచి కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ కల్తీ మద్యం మాఫియా అనేది చెలరేగిపోతుంది. అయితే పూర్తిగా కూడా దీన్ని అనకాపల్లి జిల్లాని అడ్డాగా మార్చేసుకొని అనేక కేంద్రాలు అంటే మారుమూల ప్రాంతాలు, అదేవిధంగా చిన్న చిన్న కుగ్రామాల్లో సైతం కూడా ఈ కల్తీ మద్యం మాఫియా మొత్తం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్పిరిట్ను అదేవిధంగా కొన్ని రసాయనాలను కలిపి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక అనారోగ్యాలు గురయ్యే అవకాశం ఉంది. పూర్తిగా కూడా చాలామందికి కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా మొట్టమొదటిగా ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో తయారు చేశారో ఆ మద్యాన్ని బెల్ట్ షాపులకు తీసుకొని వెళ్ళి అదేవిధంగా కొన్ని బహిరంగ మార్కెట్లో కూడా అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా బెల్ట్ షాపులు అనేవి భారీ ఎత్తున పెరిగిపోయాయి. చిన్న చిన్న గ్రామాల్లో, సిటీల్లో ప్రతి సందులో కూడా ఈ విధంగా బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం దీని పట్ల బాహాటంగా వీటిపై జరిమానా విధిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఒకవైపు బెల్ట్ షాపులు బెడద ఎక్కువైపుతుంటే ఇప్పుడు ఏకంగా కల్తీ మద్యాన్నే మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ కల్తీ మద్యం ఏ విధంగా చెలరేగిపోతుందంటే పరవాడ, యలమంచిలి, పాయకరావుపేట గ్రామాల్లో సైతం కూడా పూర్తిగా కూడా కల్తీ మద్యం మాఫియా అనేది భారీ స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ నరేష్.